ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తరపున బలపరిచిన లంబాడి హక్కుల పోరాటాల సమితి పాలేరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి దావరత్ సురభి నాయక్ రాష్ట్ర అధ్యక్షులు భద్రు నాయక్ గారు మాట్లాడుతూ గిరిజన ప్రజలు అందరూ ఓటు వేసి గిరిజన ప్రజల ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలని గిరిజన అభ్యర్థికి అమూల్యమైన ఓటు వేసి సురభి నాయక్ను గెలిపించుకోవాల్సిందిగా కోరారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జంప మాట్లాడుతూ గిరిజన బిడ్డను అత్యధిక మెజారిటీతో ఆదరించి గెలిపించవలసిందిగా కోరారు। నేను పోటీలో దిగడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా బిడ్డల కోసం। కావున నన్ను భారీ మెజారిటీతో అత్యధికంగా మెజారిటీతో నన్ను గెలిపించాలని నేను కోరుతా ఉన్నాను। నేను మీ సేవకుడిగా మీ సమాజ సేవకుడిగా మీకు ఎల్లవేళలా తోడుగా మీ బిడ్డగా నేను ఒక లంబాడి బిడ్డగా నేను ఉంటానని నేను చెప్తా ఉన్నాను। దయచేసి మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, నేను ఒక లంబాడి బిడ్డగా నేను నిలబడతా ఉన్నాను। మీరు నాకే ఓటు వేయాలా, ఎందుకంటే మీరు నన్ను ఓటేస్తే మీ ఆత్మకు శాంతిస్తుంది, మీ ఆత్మ శాంతిస్తుంది। అదే అగ్ర కులాలకు అగ్రవర్ణాలకు మీరు ఓటేస్తే మీ ఆత్మ సంకోచిస్తుంది। కాబట్టి మీ యొక్క ఓట్లు మీ బిడ్డగా నేను నిలబడతా ఉన్నా కాబట్టి మీ యొక్క ఓట్లు నన్ను వేసి మీరు గెలిపించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను। ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల ఐక్యవేదిక ఖమ్మం జిల్లా ఎల్ఎస్పిఎస్ ఆఫీసులో మన పాలేరు అభ్యర్థిగా దావరత్ సురభి నాయక్ని బరిలోకి దించబోతా ఉన్నాం। పాలేరులో గిరిజనుల ఓట్ల సంఖ్య దాదాపుగా 50,000 నుంచి 60,000 దాకా ఉంది। మాకు కూడా స్వాతంత్ర అభ్యర్థిని మేము నిల్చోబెడతా ఉన్నాం। ఈసారి గిరిజన ప్రజలారా ఇకనైనా ఆలోచించండి। కొంచెం ఏది రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో కానీ ఎలాంటి మార్పులు ఏమైనా వచ్చినాయంటే ఏం రాలేదు। ఈ కేసీఆర్ పరిపాలన కాలంలో ఏమైనా జరిగిందా అంటే అభివృద్ధి శూన్యం, ఏం మాత్రం జరగలేదు। ఇకనైనా ఆలోచించండి। మన అభ్యర్థి దావరత్ సురభి నాయక్ని అధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం। ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా గిరిజన ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మనవి చేస్తున్నాం। వాళ్ళ పాలేరు నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఆనాడు పాలేరు నియోజకవర్గం మెజార్టీ ప్రజలు సుమారు 60,000 మంది ఓటు బ్యాంకు కలిగినటువంటి పెద్ద నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం। ఆ నియోజకవర్గం గతంలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉండేది। ఎస్సీ రిజర్వ్ స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఈ రాజకీయ పెత్తందారులు కొంతమంది, ఆనాటి రాజకీయ పెత్తందారులు, అగ్రకుల పెత్తందారులు దాన్ని జనరల్ స్థానంగా మార్చి ఇవాళ గిరిజనులు పోటీ చేయకుండా గిరిజన స్థానాన్ని పోగొట్టుకునే రకంగా చేశారు। అయితే మేము ప్రధానంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, లేకపోతే 73 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ పాలకులు, ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర పాలకులు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, అన్ని రాజకీయ పక్షాలు గిరిజనులకు సంబంధించిన ఎన్నికల వాగ్దానాలని, మేనిఫెస్టోని, డిమాండ్లని అమలుపరచడంలో పూర్తిగా విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారు। కాబట్టి ఇవాళ 60% ఉన్నటువంటి మేము, 60,000 ఓటు బ్యాంకు ఉన్నటువంటి మేము గిరిజనులం ఇవాళ మా జీవన పరిస్థితి యథాతథంగానే ఉన్నది। కాబట్టి ఇప్పటికైనా దానివల్ల ఇవాళ లంబాడి హక్కుల పోరాట సమితి గిరిజన సంఘాల తరఫున పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా మేము దావరత్ సురభి నాయక్ని మేము ఇవాళ ఈ గిరిజన సంఘాల తరఫున అభ్యర్థిగా ప్రకటించాం। కాబట్టి గిరిజన ప్రజలారా అదే రకంగా మీరు ఒకసారి అవకాశం ఇవ్వమని కోరుతా ఉన్నాం। ముఖ్యంగా ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు, మేనిఫెస్టో, అనేక హామీలు ఇవాళ తుంగలో తొక్కినటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి గిరిజనుల సత్తా చాటి మా ఓట్లు మేము వేసుకొని గిరిజనులే సేవాలాల్ జెండాని, పాలేరు నియోజకవర్గంలో సేవాలాల్ జెండాని ఎగరేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ పాలేరు బరిలో గిరిజన అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది। కాబట్టి ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా అందరూ ఒక నిమిషం ఆలోచించి గిరిజన అభ్యర్థిని మనం బలపరిచి ఎన్నుకొని గిరిజన సత్తా చాటాలని, గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని గిరిజన సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం। ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే మేము తర్వాత ఆలోచిస్తాం తప్ప తప్పకుండా బరిలో ఉంటామని తెలియజేస్తాము। వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే మేము తర్వాత ఆలోచిస్తాం తప్ప తప్పకుండా బరిలో ఉంటామని తెలియజేస్తాము। గిరిజన